చూడండి, చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. వీటిలో జింజర్ గార్లిక్ అండ్ చిల్లీ పౌడర్, సాల్ట్, బ్లాక్ పెప్పర్, ధనియా జీరా పౌడర్ అండ్ చికెన్ మసాలా ఇవన్నీ ఒక 1 అవర్ పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, జింజర్ అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. జస్ట్ ఏంటంటే వీటిలో షాలో ఫ్రై చేయాలనుకుంటున్నాను చికెన్ మొత్తం. ఈరోజు ఒక మంచి రెసిపీ చేస్తున్నాను, చికెన్ కర్రీ. అది కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాను. ముందుగా ఈ చికెన్ పీసెస్ అన్నీ షాలో ఫ్రై చేసుకుందాం. ఇవి షాలో ఫ్రై చేసుకోవడం వల్ల ఎలా ఉంటుందనేది మీరు వీడియోలో చూస్తారు. కాకపోతే ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది షాలో ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ముందు చికెన్ షాలో ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ తక్కువ పడుతుంది, ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, 2 లవంగాలు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఆలు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ముల్లంకాడలు వేసుకుందాం. ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఓకేనా? ఇవి హార్డ్గా ఉంటాయి కదండి, అందుకే ముందు ఇవి కుక్ చేసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ కర్రీ లీఫ్ వేసుకుందాం. ఒక 10 మినిట్స్ అయినా పడుతుందండి ఇవి పీసెస్ అన్నీ సాఫ్ట్ అవ్వడానికి. చూడండి, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. చూడండి, నెక్స్ట్ చిల్లీస్ అండ్ గార్లిక్ క్రష్ చేసి వేసుకుంటున్నాను. గార్లిక్ అండ్ చిల్లీ పేస్ట్ అలా వేసుకున్నా పర్వాలేదు, నేనైతే క్రష్ చేసేసి యాడ్ చేసుకున్నాను. చూడండి, ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వీటిలో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఓకేనా? ఈ సాల్ట్లో మొత్తంగా ఈ వెజ్జీస్ అన్నీ కుక్ అయిపోవాలి. వెజ్జీస్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుందాం. చూడండి, మనం వెజ్జీస్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం జస్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. చూడండి, వాటర్లో బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఒక 5 మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ అయినా కుక్ చేసుకుందాం. చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇన్ కేస్ అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎక్కువ గ్రేవీ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. అవసరం లేదు అనుకున్నప్పుడు అలానే తీసేసుకోవచ్చు, కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు వెయిట్ చేసి. నాకైతే ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. నాకైతే చిల్లీ పౌడర్ తగ్గింది, సో నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను.
ఫైనల్గా చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. నేను ఇప్పుడే టేస్ట్ చూసానండి, ఇది చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఓకేనా?